ఒక అపార్ట్మెంట్కి వాచ్మెన్గా పనిచేస్తున్న కృష్ణ దగ్గరికి అదే అపార్ట్మెంట్లో 2 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ ఉన్న తల్లి వస్తుంది. అమ్మా, పనైపోయిందా ఈరోజు? తినడానికి ఏమైనా ఇచ్చారా అమ్మా? ఇదిగోరా, నిన్న రాత్ర మిగిలిపోయిందని కాస్త అన్నం ఇచ్చారు, తిను. ఇలా ఇవ్వమ్మా. సరిగ్గా అన్నం తిని 2 రోజులైంది కదా. ఎవరో ఒకరు రావడం, ఏదో ఒక పని చెప్పడమే తప్ప సరిగ్గా జీతం ఇచ్చేవాళ్ళు కానీ కనీసం తిండి పెట్టేవాళ్ళు కానీ లేరు అని కృష్ణ ఉన్న అన్నానంతా తినేస్తాడు. అవునమ్మా, ఆకలి మీద ఆలోచన లేకుండా తినేశాను. ఇంతకీ నువ్వు తిన్నావా అమ్మా? నువ్వు తిన్నావు కదరా, నా గడుపు నిండిపోతుందిలే అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లేసరికి పెద్ద కొడుకు విష్ణు, కోడలు సీత, సరోజ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అమ్మా, వచ్చావా? నువ్వేదైనా తినడానికి తీసుకుని వస్తావేమో అని ఎదురుచూస్తున్నావమ్మా. ఎంతో కొంత పట్టుకునే వచ్చాన్రా, కాని తమ్ముడు విపరీతంగా ఆకలితో ఉన్నాడేమో, మొత్తం తినేశాడు. సర్లే అమ్మా, కనీసం వాడాకలేనో తీరింది కదా. మనం ఎలాగో ఖాళీగానే ఇంట్లో ఉన్నాం కదా. వాడు కష్టపడుతున్నాడు కదా, పర్లేదులే అమ్మా. అవునరా విష్ణు, నువ్వు ఉదయాన్నే లేచి ఏదో ఉద్యోగం కోసమని వెళ్ళావు, ఏమైందిరా? వెళ్ళాను, కానీ అక్కడ 2-3 గంటల పాటు నన్ను నించోపెట్టి నా బట్టల్ని, నా వాలకాన్ని చూసి నన్ను అవమానించి రాక్షసానందాన్ని పొంది నవ్వుకొని నన్ను పంపించేశారు. నేను కూడా ఒక అపార్ట్మెంట్లో పనుందంటే కనుక్కోడానికి వెళ్ళానత్తయ్య. కానీ నన్ను చూసి ఇలాంటి వాళ్లే పనులల్లా వచ్చి ఇంట్లో ఎవరూ లేని టైంలో దొంగతనాలు చేస్తారని మనసు బాధపడేలా మాట్లాడి పంపించేశారు. సరే, నేను పనిచేసే ఇంటాయన ఈ 2 రోజుల్లో జీతం ఇస్తానని అన్నాడు. ఆ డబ్బులొస్తే మనం కడుపు నిండా తిండి తిందాం, ఈ రోజుకి నీళ్లు తాగేసి పడుకుందాం అని అనగానే ముగ్గురు ఇంట్లోకి వెళ్లి నీళ్లు తాగేసి పడుకుంటారు. ఇదిలా ఉండగా కొత్తగా అపార్ట్మెంట్కొచ్చిన ప్రియ వాచ్మెన్ కృష్ణతో మాట్లాడుతూ ఉంటుంది. అలా రోజురోజు మాట్లాడుకోవడం ముదిరి ప్రేమగా మారుతుంది. కృష్ణ, నువ్వింకా ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఏముంది? నన్ను పెళ్లి చేసుకుంటే నా ఆస్తంతా నీకే కదా. మనం తొందరగా పెళ్లి చేసుకుందామా? సరే ప్రియా, నేను మా ఇంట్లో చెప్పి నీకు చెప్తాను. నాకంత టైం లేదు, మనం ఈ రోజే పెళ్లి చేసుకుందాం అని బలవంతంగా కృష్ణని గుడికి తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకుంటుంది ప్రియ. తర్వాత ఇద్దరూ కలిసి కృష్ణ ఇంటికి వెళ్తారు. ఒరే కృష్ణ, ఏంట్రా ఇది? మాకొక్క మాట కూడా చెప్పలేదు. మా పెళ్లి మేము ఇష్టమై చేసుకున్నాం, మీకు చెప్పలేదని బాధపడ్డం ఎందుకు? సరే, ఎలాగోలా అయిందిలే గాని ఈ రోజు మేము పెళ్లి చేసుకున్నాం కాబట్టి పార్టీ చేసుకుందాం. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్లి తినడానికి బిర్యానీ తీసుకుని రండి అని కొంత డబ్బు విష్ణు చేతికిచ్చింది ప్రియ. అప్పటి వరకు తినడానికి కూడా సరిగ్గా తిండిలేని పేదవాళ్లకి బిర్యానీ అనేసరికి అందరికీ నోట్లో నీళ్లూరాయి. వెంటనే విష్ణు ఆగమేఘాల మీద వెళ్లి బిర్యానీ తీసుకుని వచ్చాడు. సరోజ అందరికీ బిర్యానీ వడ్డించి తాను కూడా తింది. నాకు తిన్న తర్వాత ఒక కునుక ఇయ్యకపోతే రోజు గడవదు. ఏంటి ప్రియా, ఏం చూస్తున్నావు? మీ ఇంట్లో ఒక బెడ్ కూడా లేదా? మా పరిస్థితుల గురించి నీకు చెప్పాను కదా ప్రియా. మంచం కాదు గాని కనీసం ఒక ఫ్యాన్ కూడా లేదు. ఇదిగో సీత, ఇలా రా, నేను పడుకుంటాను, కాస్త నాకు గాలి వచ్చేలా విసురుతావా అని విసనకర్ర సీత చేతికిచ్చి పడుకుంటుంది ప్రియ. సీతకేం జరుగుతుందో అర్థం కాకపోయినా ప్రియ చెప్పినట్లు విసరడం మొదలు పెడుతుంది. కృష్ణకి డ్యూటీ టైం అవడంతో వెళ్ళిపోతాడు కృష్ణ. అలా కృష్ణ రోజు అపార్ట్మెంట్ దగ్గరే పనిచేస్తూ ఉండడం, చాలా ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉండడంతో ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలియకుండా పోయింది. కాని ఇంటికొచ్చేసరికి రోజు రకరకాల ఆహారాలు ఉండడంతో ఇదంతా ప్రియ వలనే అని కృష్ణ అనుకుంటూ ఉండేవాడు. కాని ప్రియ కృష్ణ అనుకున్నట్టు కాకుండా అత్త సరోజతో, తన తోటికోడలైన సీతతో కూడా తన పనులు చేయించుకుంటూ ఉండేది. ఒకరోజు సీత ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా ప్రియా వచ్చి, సీత ఇలారా, ఈ రోజు నాకు మసాజ్ కావాలనిపిస్తుంది, తొందరగా వచ్చి మసాజ్ చేయి. లేదు ప్రియా, ఈ రోజు ఇల్లు దులిపే పనుంది. ఏంటి, నీ పని చూసుకుంటూ ఇంట్లో అందర్నీ పస్తులుంచాలని అనుకుంటున్నావా? నాకు కావలసిన పని చేయకుండా ఇంటిల్లపాదికి ఆహారం ఎలా ఇస్తాననుకుంటున్నావు? నువ్వొచ్చి మసాజ్ చేస్తేనే కదా, లేదంటే పస్తులు తప్పవు మరి అని అనేసరికి సీత తానొక్కరితి పనిచేస్తే ఇంటిలిపాది తిండి తింటారని ఆలోచించి మసాజ్ చేయడానికి ఒప్పుకుంటుంది. అలా ప్రియ సీతతో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది. బాడీ మసాజ్ బాగానే ఉందిలే కాని తలకి మసాజ్ ఎవరు చేస్తారబ్బా? అత్తయ్య ఖాళీగానే ఉంది కదా. అత్తయ్య, ఇలా రండి, తలకి కాస్త మసాజ్ చేయండి అని అంటుంది. సరోజకి చేయాలని లేకున్నా ప్రియనేమైనా అంటే కృష్ణ బాధపడతాడేమో అనే ఒకే ఒక కారణంతో ఎవరూ కూడా ప్రియ చేసే పనులు కృష్ణకు చెప్పకుండా ప్రియ కోరినట్టు చేస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.
ప్రియ తనకంటే వయస్సులో పెద్దవారైన అత్తతో, తోటి కోడలితో కేవలం డబ్బులాశ చూపించి పనులు చేయించుకుంటూ ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచాక విష్ణుకి మంచి ఉద్యోగం ఒకటొస్తుంది. అమ్మా, మన కష్టాలన్నీ తీరినట్టే అమ్మా. మనమింకా పైసా పైసా కోసం కష్టపడవలసిన అవసరమేమీ లేదు. నా స్నేహితుడొకడు కంపెనీ పెట్టాడు. వాడి కంపెనీలో సూపర్వైజర్గా నన్ను పెట్టుకున్నాడు. మంచి జీతం, అనుకూలంగా ఉండే పని. ఇక మన కష్టాలు పోయినట్టే అమ్మా అని ఎంతో ఆనందంగా తల్లికి చెప్తూ ఉంటాడు. ఇదంతా వింటున్న ప్రియ కంగారు పడుతూ, అసలు నేను కృష్ణని ప్రేమిస్తున్నట్టు నాటకమాడి పెళ్లి చేసుకోవడానికి కారణమే వీళ్ళ కటిక పేదరికం. తినడానికి తిండికి కూడా గతి లేదు కాబట్టి నేను కాస్త కుక్కకి ఆహారం వేసినట్టు వీళ్ళకి వేస్తే నా కాళ్ళ దగ్గర పడి ఉంటారు. కొంచెం డబ్బాష చూపిస్తే నా చెప్పు చేతిలో పడి ఉంటారు అని అనుకున్నాను. ఇప్పుడు విష్ణుకి ఇంత మంచి ఉద్యోగం వచ్చిందంటే వీళ్ళకి నా డబ్బులతో అవసరమేమీ లేదు. కాబట్టి ఇన్ని రోజులు నేను వీళ్ళతో ఎలా సేవలు చేయించుకున్నానో అవన్నీ గుర్తు పెట్టుకుని నాతో ఆ సేవలన్నీ చేయించుకుంటారేమో. ఇక నా ఆటలు సాగవని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని తనలో తాననుకుంటుంది. వెంటనే లేచి సంతోషాన్ని ప్రదర్శిస్తూ విష్ణు దగ్గరికి వెళ్లి, చాలా సంతోషం బావగారు, మీకు అంత మంచి ఉద్యోగం వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదంతా నీవల్లే ప్రియా. నువ్వే లేకపోయుంటే నేనిప్పటి వరకు కూడా ఏదో చిన్న చితక పనులు వెతుక్కుంటూ ఇంకా సమయాన్ని వృధా చేసుకుంటూనే ఉండేవాణ్ణి కాబోలు. నువ్వు అమ్మవాళ్లని అంతలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంటికి పెద్ద కొడుకునయ్యుండి కూడా నేనేమీ చేయలేకపోతున్నానన్న బాధ నా మనసును తొలిచేసింది. అందుకే పట్టుదలతో ప్రతి ఒక్కరినీ ఉద్యోగం కోసం అడిగాను. తిండి తిప్పలు లేకుండా ఊరూరా తిరిగాను. ఇదిగో చివరికిలా ఉద్యోగం సంపాదించుకోగలిగాను. ఓహో, ఈ విషయం అంతవరకు చేరిందనమాట. నేనికపై జాగ్రత్తగా లేకపోతే నా బ్రతుకు ఇంట్లో మూలగుండే చీపురుకట్టలాగే అయిపోతుంది. ఎప్పుడూ మూల కూర్చోవడమే. అమ్మో, అలా కాకూడదంటే నేను వీళ్ళల్లో ఒకదానిలా కలిసిపోయినట్టు నటించక తప్పదు అని అనుకుంటుంది. ఆ రోజు నుంచి ప్రియ ఎప్పుడూ కూడా ఇంట్లో ఎవరితో పని చేయించుకోకపోగా తానే అన్ని పనుల్లో అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. ప్రియలో వచ్చిన ఈ మార్పును చూసి ఇంటిల్లిపాది సంబరపడతారు. సీత ఇంట్లో పనిచేస్తుండగా సరోజ తన దగ్గరకొచ్చింది. ఏంటి ఆలస్యం? చకచక పని పూర్తి చేసుకుంటే ఇంకో పని చెప్తాననా? ఇంత నిదానంగా చేస్తున్నావు? అయ్యో, అలా ఏం లేదత్తయ్య. ఈరోజు ఒంట్లో కాస్త బాలేదు. ఏదన్నా పని చెప్తే చాలు ఒంట్లో బాలేదు, ఇంట్లో బాలేదు అని ఏదో ఒక కుంటి సాకులు చెప్తూనే ఉంటావు. ఇప్పుడేంటి, నువ్వు ఒంట్లో బాలేదని అనగానే నేను సరే అని చెప్పి నీకు రెస్ట్ ఇచ్చి నేను నీకు సేవలు చేయాలా? అయ్యో, నా అర్థం అలా అని కాదత్తయ్య. నాకొంట్లో నిజంగానే బాలేదు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి పప్పులన్నీ నా దగ్గర ఉడకావు. నీకొంట్లో బాలేకున్నా ఇంకేమైనా నీ పని నువ్వు చేసి తీరాల్సిందే. అయినా గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలని పెద్దోళ్ళు చెప్పారు కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ పని నువ్వు చేసి తీరాల్సిందే అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది సరోజ. ఏంటో, ఒక అందం లేదు, ఆస్తి లేదు, గొప్ప పేరు మోసిన కుటుంబం కాదు. సరిగ్గా చెప్పాలంటే వీళ్ళొకరున్నారని ఊర్లో సగం మందికి తెలియకపోవచ్చు కూడా. అలాంటి ఇంట్లో పుట్టిన ఈ సీత మావాడికి నచ్చడం ఏంటో, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టుపట్టడం ఏంటో, ఆస్తిపాస్తి లేని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పెట్టడం ఏంటో అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఏదో పగిలిపోయిన చప్పుడు రావడంతో కంగారుగా చప్పుడొచ్చిన వైపు పరుగు పెడుతుంది సరోజ. అక్కడ చూడగానే పగిలిపోయిన గాజు సీసాలు, పక్కనే సీత కూడా ఉంది. అత్తయ్య, ఇల్లు శుభ్రం చేస్తుంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టయింది. ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగిందో తెలిసే లోపే ఈ గాజు సీసాలు పగిలిపోయి ఉన్నాయి. నేను వాటి మీద ఉన్నాను. నాకు గాయాలయ్యున్నాయి. బంగారం లాంటి గాజు సీసాలు పగలగొట్టిందే కాక మళ్ళీ నీపై సానుభూతి వచ్చేలా మాట్లాడుతున్నావా? నీలాంటి దరిద్రాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానో కూడా అర్థం కావట్లేదు. నీ వల్ల ఇంటికి ఎప్పుడైనా ఒక్క పైసా ప్రయోజనమైనా ఉందా? ఎప్పుడు ఇలాంటి అనర్థాలు, నష్టాలే తప్ప. ఇలా ఇంట్లో మా అందరినీ రోజుకో విధంగా హింసించే బదులు ఒక్కసారే చంపేయ్. లేదంటే నువ్వే ఏ నుయ్యో గొయ్యో చూసుకో. అంతకు మించి నువ్వు మాకు చేసే లాభమేమీ లేదు అని సరోజ రోజంతా ఏదో ఒక కారణంతో సీతని తిడుతూనే ఉంటుంది. సాయంత్రం అవగానే ఇంటి ముందు చాలా దిగాలుగా కూర్చునుంటుంది, తన కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ. కాసేపటికింటికొచ్చిన కృష్ణ ఇంటి గుమ్మం ముందు దిగాలుగా ఉన్న తన తల్లిని చూసి,
ఏంటమ్మా ఈ సమయంలో ఇంటి ముందు ఇలా దిగాలుగా కూర్చున్నావు? ఏమైంది నీకు? అవ్వడానికి కొత్తగా ఏముంటుందిరా, రోజు ఉన్నదే. కోడలికి నేను నచ్చడం లేదు, నన్ను ఇంటి నుంచి పంపించాలని చూస్తూ ఉంటుంది. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? అందుకే తనేమన్నా నేను ఎదురు మాట్లాడకుండా ఇలా ఇంటి ముందు కూర్చొని ఉంటున్నానంతే. నేనేదో తన మీద నీకు చాడీలు చెప్తున్నాననుకోకు కృష్ణ. నువ్వు అడిగావు కాబట్టే చెప్తున్నాను. కోడలి మీద నాకు ఎలాంటి కోపం లేదు అని అంటుంది. వెంటనే కృష్ణ చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళడం చూసి నా పథకం అమలవ్వబోతుంది హహహ అని తనలో తానే నవ్వుకుంటుంది. కోపంగా ఇంట్లోకి వెళ్ళిన కృష్ణ సీతను కొడతాడు. నీలాంటి ఒక ఆడపిల్లని నా భార్య అని తీసుకురాగానే ఎవరు ఏంటి అని అడగకుండా కోడలుగా ఒప్పుకుంది మా అమ్మ. అలాంటమ్మ మీద నీ ప్రతాపం ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు నా జీవితంలోకి రాకముందు నుంచే మా అమ్మ నా జీవితంలో ఉంది. ఉండడం కాదు, నాకు జీవితాన్ని ఇచ్చిందే మా అమ్మ. అలాంటి మా అమ్మని ఇంట్లోంచి పంపించాలని చూస్తావా? అమ్మ ముఖ్యమా భార్య ముఖ్యమా నన్ను అడిగితే నాకు అమ్మే ముఖ్యమని చెప్తాను. దీన్ని బట్టి ఎలా నడుచుకోవాలో నీకు అర్థమైందనుకుంటా. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మంచిదే నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్తున్నా కృష్ణ సీత చెప్పే మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తున్నా అత్త నటనకి రోజు భర్తతో తిట్లు తింటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది సీత. ఇలా రోజు ఉదయం అంతా అత్తయ్యతో, సాయంత్రం అవగానే ఆయనతో నరకం అనుభవించే బదులు ఒక్కసారి వీటన్నిటికీ దూరం అయితే మంచిది అని దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఒక కుగ్రామానికి చేరుకుంటుంది. అక్కడ 2-3 ఇల్లులు తప్ప ఇంకేమీ కనిపించలేదు తనకి. అప్పుడే ఒక ఇంట్లో నుంచి ఒక స్వామీజీ బయటికొచ్చి, చెప్పు తల్లి, నీ సమస్య ఏమిటి? నాకు సమస్య ఉందని మీకెలా తెలుసు? మీరెవరు? సమస్యలతో ఉన్నవారికి ఈ మార్గం చూపిస్తాడు. మేము ఆ దేవుడి భక్తులు. చెప్పమ్మా, నీ సమస్య ఏమిటి అని అనగానే సీత తనకు జరిగిన విషయాలన్నీ ఆ స్వామీజీకి చెప్తుంది. సీత చెప్పిన విషయాలన్నీ విన్న స్వామీజీ కాసేపు దీర్ఘంగా ఆలోచించి, తల్లి, నీకొక విషయం చెప్తాను విను. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఇంట్లో నీతో పాటు ఉన్న అత్త నిన్ను తిడుతుందని, ఇబ్బంది పెడుతుందని నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు మీ అత్త కోసం ఏదైనా చేశావా? నీ నుంచి తానేం కోరుకుంటుందో నీకు తెలుసా? నీ భర్త నీ మాట వినడం లేదని నిరాశపడుతున్నావే తప్ప ఏనాడైనా నీ భర్తతో ప్రేమగా మాట్లాడి చూసావా? వీటన్నింటికీ నీ దగ్గర సమాధానం లేదు. కానీ గయ్యాళి అత్త, కోపంగా ఉండే భర్త అని మాత్రం చెప్పగలవు, అంతేనా? అంటే అది స్వామీజీ అలా అని కాదు, కానీ వాళ్ళు నాతో ప్రేమగా ఉంటే అంతే చాలు. వాళ్ళు నీతో ప్రేమగా ఉండాలంటే నువ్వు వాళ్లతో ప్రేమగా ఉండాలమ్మా. క్రూర జంతువులు కూడా మనం ప్రేమ చూపిస్తే కొద్ది రోజుల్లోనే అవి మనతో ప్రేమగా ఉంటాయి. మనమందరం మనుషులమే కదా, ఆ మాత్రం ప్రేమగా ఉండలేమా? సరే, నీ సమస్య ఏంటి? మీ అత్త నీకు ఆస్తిపాస్తులు లేవని తిడుతుందనే కదా? సరే, ఎప్పటికీ చెరిగిపోని ఆస్తి నీకిస్తాను. నీ జుట్టు పొడవుగా మారడమే కాకుండా మాయా బంగారు జుట్టుగా మారిపోతుంది, సరేనా? అని అనగానే సీత చాలా సంతోషంగా సరే అని అంటుంది. వెంటనే తన జుట్టంతా మాయా బంగారు జుట్టుగా మారిపోతుంది. సీత చాలా సంతోషంగా స్వామీజీకి ధన్యవాదాలు చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. సీత బంగారు జుట్టును చూసిన సరోజ ఆశ్చర్యపోతుంది. అత్తయ్య, ఈ మాయా బంగారు జుట్టు స్వామీజీ నాకిచ్చిన వరం. ఎప్పటికీ ఇది తరిగిపోని నా ఆస్తి. ఇప్పుడు చెప్పండి, నేను అందంగా ఉన్నానా? తల నిండా బంగారమే, ఇంతకన్నా ఆస్తులేమైనా కావాలా? ఎప్పుడు వెంట తిరిగే ఆస్తులు ఎవరికైనా ఉంటాయా చెప్పండి. సరే సరేలే, మాయా బంగారు జుట్టు అయితే ఏంటి? అదేమైనా మనకి తిండి పెడుతుందా? ఇంట్లో చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? అది చెప్పు ముందు. నువ్వు కనిపించకపోయేసరికి ఎంతలా వెతికామో తెలుసా? ఇప్పటి వరకు తెలిసిన వారందరికీ ఫోన్ చేసి ఎవ్వరూ నీ జాడ చెప్పకపోయేసరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు వాడు అంటూ ఫోన్ తీసి కృష్ణకు చేస్తుంది తల్లి. కృష్ణ, కోడలు ఇంటికొచ్చిందిలే, నువ్వు కూడా ఇంటికొచ్చేయ్. చూడమ్మా, సంసారం అన్నాక 1,00,000 ఇబ్బందులుంటాయి. తెలుసో తెలియకో ఎవరో ఏదో మాట అంటూనే ఉంటారు. అంత మాత్రాన ప్రతి విషయాన్ని మనసులో దాచుకుని ఆలోచిస్తూ ఉంటే ప్రతిదీ తప్పులాగే కనిపిస్తుంది. తాళి కట్టిన భర్త నీతో ఉండాలని ఎలాగనుకుంటావో
కనిపెంచిన నా కొడుకు నాతో ఉండాలి అనుకోవడం తప్ప నీ విషయంలో కాస్త దురుసుగా ప్రవర్తించానని నాకు అర్థమవుతుందిలే. ఆ మాత్రానికి ఇల్లు వదిలేసి వెళ్తావా? నువ్వు ఇంట్లో ఉంటే ముసలి నోరు ఊరుకోక ఏదో మాట అంటానేమో, కానీ నువ్వు లేకుండా ఇంట్లో ఉండలేను సీత. మన ఇంట్లో మనిషి కనిపించకపోతే ఎంత కంగారుగా ఉంటుంది చెప్పు. నువ్వు నీ బంగారు జుట్టు ఉండా లేకపోయినా నువ్వు ఇంట్లో మనిషివే. తెలుసో తెలియకో ఇబ్బంది పెట్టుంటే క్షమించు అని అంటుంది సరోజ. అదే సమయానికి అక్కడికొస్తాడు కృష్ణ. సీతని కొట్టాలన్నంత కోపంగా చేతుతాడు. కాని కొట్టకుండా, నిన్నెప్పుడు ఏం జరిగిందని అడగకుండానే నేను కాస్త దురుసుగా ప్రవర్తించాను, ఇకపై ఎప్పుడలా ప్రవర్తించను అని అంటాడు. తన భర్తలో కూడా మార్పు కనిపించడంతో సీత ఎంతో సంతోషిస్తుంది. అప్పటి నుంచి ఇంట్లో ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. సరోజ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. డాక్టర్కి చూపించగా ఆపరేషన్ చేయాలి, చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్పాడు. వెంటనే సీత తన బంగారు జుట్టు నమ్మి సరోజకి ఆపరేషన్ చేయించాలి అనుకుంటుంది. అప్పుడే స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి సీతకి. చూడమ్మా, నీ బంగారు జుట్టుని ఎవరైనా వాడుకోవచ్చు, కానీ నీ అవసరానికి నీ అంతట నువ్వు వాడుకుంటే మాత్రం ఒక్కసారితోనే నీ జుట్టు మాయమైపోతుంది. తర్వాత నీకు గుడ్డు మాత్రమే మిగులుతుంది అత్తయ్య ప్రాణాల కంటే నా జుట్టు ముఖ్యమేమీ కాదు అని తన బంగారు జుట్టునంతా కత్తిరించుకొని తీసుకుని వెళ్లి వాటిని అమ్మిన డబ్బులు తీసుకుని వచ్చి సరోజ ఆపరేషన్ చేస్తుంది. సరోజకి ఆపరేషన్ జరిగి సరోజ ఆరోగ్యం కుదుట పడుతుంది. అత్తయ్య, ఈ గుండెతో నేను అందంగా లేను కదా? పిచ్చి పిల్ల. అందం కనిపించే అవయవాల్లో కాదే, కనిపించని మనసులో ఉంటుంది. కనిపించని ఆలోచనల్లో ఉంటుంది. మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉండి ఆలోచించి మాట్లాడే మాటలు ఎంత ప్రేమగా ఉంటే మనమంత అందమైన వాళ్ళం. నువ్వు నీ బంగారు జుట్టుని నా కోసం త్యాగం చేశావంటేనే నీ మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంతకన్నా అందమే ఉంటుంది చెప్పు? నా బంగారానివే నువ్వు అని దగ్గరకు తీసుకుంటుంది సరోజ.